ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో ఏంటంటే మొన్న జూన్ 6 ఫ్రైడే పూజ వ్లాగ్ అండి ఇది. ఆ రోజు ఏకాదశి కూడా వచ్చింది. అందుకని నేను ధనదీపాన్ని ఇలా వెలిగించుకున్నాను. లక్ష్మీదేవి ముందు ఈ ధనదీపాన్ని అరిటాకు మీద వెలిగించాలి. కానీ అరిటాకు నాకు దొరకలేదు. అందుకని దానికి బదులుగా తమలపాకుల మీద వెలిగించుకున్నాను. ఆ రోజుకి ఒక స్పెషల్ ఉందండి. 6వ తేదీ 6వ నెల సాయంత్రం 6 గంటలకు చేసుకునే పూజ అండి ఇది. ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఒక ప్లేటు పెట్టుకొని అందులో 9 తమలపాకులు పెట్టుకొని దానిపైన దానిమ్మ గింజలను వేసుకొని దానిపైన ఒక ప్రమిద, ఆ ప్రమిదకు పసుపు బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని నెయ్యి వేసి తామర ఒత్తును వేసుకొని దీపానికి 2 వైపులా 2 తమలపాకులు పెట్టి తమలపాకుల పైన 2 వెండి కుందులను పెట్టేసుకొని దానిలో కూడా నెయ్యిని వేసి 3 ఒత్తులు విడివిడిగా వేసుకొని ఈ దీపాలను అయితే వెలిగించుకున్నాను. లక్ష్మీదేవి అమ్మవారికి 2 అరటిపళ్ళను తాంబూలంగా పెట్టి చెరుకు రసాన్ని అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. తర్వాత అగరబత్తులతో ధూపాన్ని అయితే చూపించేశాను. ఆ రోజు ఏకాదశి కదా, అందుకని లక్ష్మీ విష్ణుమూర్తి ఫోటో ముందు కూడా ఒక అరటిపండును అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. దీపాలన్నింటినీ వెలిగించుకున్నాక ఈ ధనదీపం చుట్టూ 6 గులాబీ పువ్వులను తీసుకొని ఆ గులాబీ పువ్వులకి రోజ్ సెంట్ని అద్ది ఒక్కొక్క పువ్వుగా 6 వైపులా పెట్టుకున్నాను. ఆ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఆ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. తర్వాత ధూప్ స్టిక్ని వెలిగించుకొని ధూపాన్ని అయితే దేవుళ్ళందరికీ చూపించుకున్నాను. అమ్మవారికి కూడా చూపించాను. తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు ఆమె పాదాల వద్ద ఒక చామంతి పువ్వును పెట్టుకొని లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని కుంకుమార్చన అయితే చేసుకున్నాను. అలాగే లక్ష్మీ విష్ణుమూర్తి ఫోటోకి కూడా 2 రోజాలు పెట్టుకొని పాదాల వద్ద కూడా ఒక రోజా పువ్వు పెట్టుకున్నాను. లక్ష్మీ విష్ణుమూర్తి అష్టోత్తరం కూడా చదువుకున్నాను. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి ముందు కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం, అష్టలక్ష్మి స్తోత్రం, కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, శ్రీ సూక్తం ఇవన్నీ చదువుకున్నాను. తర్వాత ధూపదీప నైవేద్యాలన్నీ అమ్మవారికి సమర్పించి మమ్మల్ని అందరినీ చల్లంగా చూడమ్మా అని వేడుకున్నాను. తర్వాత రాజరాజశ్రీమాత శ్లోకాలు, లలితామాత శ్లోకాలు, గణేశుని శ్లోకాలు ఇవన్నీ చదువుకున్నాను. ఆ రోజు ఏకాదశి కదా, అందుకని వెంకటేశ్వర స్వామికి వజ్రకవచము, గోవిందనామాలు ఇవన్నీ చదువుకున్నాను అనమాట. ఈ శ్లోకాలన్నీ చదివిన తర్వాత అమ్మవార్లకి, అయ్యవార్లకి ధూపాన్ని అదే గుగ్గులం సాంబ్రాన్ని ధూపాన్ని వేసి ఇల్లంతా ధూపం వేసుకొని వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతినైతే ఇచ్చేశాను. ఈ ధనదీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం కింద ఉన్న దానిమ్మ గింజల్ని మనం ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే అమ్మవారికి పెట్టిన చెరుకు రసాన్ని కూడా మనం ప్రసాదంగా స్వీకరించాలన్నమాట. ప్రదోష కాలంలో అమ్మవారికి ఈ పూజ చేసుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.